హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం బంగారు రాజు సీక్వెల్ గురించి ఓ క్రేజీ అప్డేట్ను తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలలో సంక్రాంతి వచ్చిందంటే తమ సినిమాలను విడుదల చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు కూడా ఒకరు. నాకు గత కొంతకాలంగా వరుసగా తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండుగ బరిలో నిలుపుతున్నారు. ఇకపోతే వరుసగా అవజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున గారు సోగ్గాడే చిన్నినాయన సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేశారు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున గారు బంగారు రాజు అనే మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ పని దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో మరోసారి నాగార్జున తాను నటించిన నా సామి రంగ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలిపారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ సినిమా కూడా ఇప్పటికే భారీ కలెక్షన్స్ను అందుకొని బ్రేక్ ఈవెన్ ఫార్ములాకి వచ్చింది. కొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ స్టేటస్ను ఈ సినిమా అందుకుంది. ఇలా ఈ సంవత్సరం కూడా నాగార్జున గారు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన నా సామి రంగ మూవీతో మరో విజయాన్ని అందుకొని తన సత్తాను చాటారు. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటినన్నింటినీ దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ను సాధించిన నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన, తండ్రి కొడుకులుగా నాగార్జున గారు డబుల్ రోల్ యాక్షన్లో అందరినీ మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్తో విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా వచ్చిన బంగారు రాజు కూడా ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోయి భారీ హిట్ను నాగార్జున గారి ఖాతాలో వేసేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ క్లారిటీ అయితే ఇచ్చారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారు రాజు అక్కడే మొదలైంది. బంగారు రాజులో ఒక నాగార్జున క్యారెక్టర్కు కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్కు మనవడుగా ఆకట్టుకున్నారు నాగ చైతన్య గారు. ఇంతకుముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బంగారు రాజుకు పెద్దగా ప్లస్గా మారింది. బంగారు రాజు తర్వాత కూడా సీక్వెల్కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశారు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకొని కథను పూర్తి చేసి సెట్పైకి తీసుకువెళ్తారని వివరించారు కళ్యాణ్ కృష్ణ గారు. మరి నాగార్జున గారు నాగ చైతన్య కాంబోలో బంగారు రాజు సీక్వెల్ మూవీ ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల అంచనాలను ఎలా అందుకుంటుంది, ఫ్యాన్స్ని ఎలా మెస్మరైజ్ చేస్తుంది అనేది విషయాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు కూడా ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు కూడా వెయిట్ చేయక తప్పదు. ఏదేమైనప్పటికీ తండ్రి కొడుకుల కాంబినేషన్లో భారీ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్లో ఈ సీక్వెల్ ఉండబోతుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.